దశాబ్దాలుగా శేర్లింగంపల్లి జర్నలిస్టులు ఎదురు చూస్తున్నటువంటి సొంతింటి కల సాకారం దిశగా అడుగులు పడుతున్నాయని టీయూడబ్ల్యూజే నాయకులు తెలిపారు. శేర్లింగంపల్లి మండలం పరిధిలోని చందానగర్ పీజీఆర్ స్టేడియంలో సోమవారం శేర్లింగంపల్లి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి టీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యదర్శి పైళ్ల విఠల్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఉప్పరి శేఖర్, నగర ఉపాధ్యక్షులు గంట్ల రాజిరెడ్డి, శేర్లింగంపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఉప్పరి రమేష్ సగరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ అండదండలతోటి శేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ సహకారంతో చందానగర్లో శేర్లింగంపల్లి జర్నలిస్టుల ఇళ్ల స్థలాల కోసం గత ప్రభుత్వం 1 ఎకరా స్థలాన్ని కేటాయించిందని అన్నారు. సదరు స్థలంలో జర్నలిస్టులకు సొంతింటి కలను సాకారం చేసేందుకు టీయూడబ్ల్యూజే ప్రెస్ క్లబ్ల ఆధ్వర్యంలో ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. శేర్లింగంపల్లిలో జర్నలిస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్న కారణంగా ఈ స్థలం పక్కనే ఉన్న మరో ఎకరా స్థలం మంజూరు కోసం ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే ఈ విషయాన్ని ఎమ్మెల్యే గాంధీ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. శేర్లింగంపల్లిలోని పనిచేస్తున్న అర్హులైన ప్రతి జర్నలిస్టుకు న్యాయం జరిగే విధంగా టీయూడబ్ల్యూజే కృషి చేస్తుందన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ ఆధ్వర్యంలో జర్నలిస్టు వెల్ఫేర్ ఫండ్ను ప్రభుత్వం నుంచి మంజూరు చేయించిన ఘనత తమదేనని, ఎక్కడా లేని విధంగా అక్రెడిటేషన్ కార్డులను పెంచి వర్కింగ్ జర్నలిస్టులకు గుర్తింపు కార్డులను అందజేశామని అన్నారు. కానీ ప్రస్తుతం రాష్ట్రంలో జర్నలిస్టుల అక్రెడిటేషన్ కాల పరిమితి ముగిసి 20 నెలలు గడుస్తున్నా రెన్యువల్ చేయడం లేదని వాపోయారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం టీయూడబ్ల్యూజే ఎల్లప్పుడూ ముందుంటుందని అన్నారు. శేర్లింగంపల్లిలోని పనిచేస్తున్నటువంటి జర్నలిస్టులందరినీ సమన్వయం చేసుకుంటూ ఇళ్ల నిర్మాణం కోసం ప్రయత్నిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలోని టీయూడబ్ల్యూజే శేర్లింగంపల్లి ప్రెస్ క్లబ్ టెమ్జు కార్యవర్గ సభ్యులు, జర్నలిస్టులు పాల్గొన్నారు. ఈరోజు షేర్లింగంపల్లి ప్రెస్ క్లబ్ టీయూడబ్ల్యూజే 143కి అనుబంధమైనటువంటి ప్రెస్ క్లబ్ సర్వసభ్య సమావేశం షేర్లింగంపల్లి నియోజకవర్గంలోని చందానగర్ పీజీఆర్ స్టేడియంలో నిర్వహించడం జరిగింది. గత తెలంగాణ వచ్చిన నాటి నుంచి నేటి వరకు జరిగిన పరిణామాలపైన సుదీర్ఘంగా చర్చ జరగడం జరిగింది. ఈ చర్చలో ప్రధానమైనటువంటి అంశం ఏదైతే ఉందో, గత ప్రభుత్వం ఆ రోజు అల్లం నారాయణ గారి యొక్క నాయకత్వంలో మీడియా అకాడమీ చైర్మన్గా ఉండి, ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారి ద్వారా కలెక్టర్కు ఇంప్లైన్ చేసి స్థానిక శాసనసభ్యులైనటువంటి అరికెపూడి గాంధీ గారు వారికి చేయూతగా నిలబడ్డటువంటి ప్రెస్ క్లబ్ షేర్లింగంపల్లి రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే నాయకత్వం ఎకరా భూమిని సాధించుకున్నటువంటి సందర్భం. ఆ ఎకరా భూమిలో మరి నిర్మాణాలు జరగాలి, త్వరలో జర్నలిస్టులకు సొంతింటి కల నిజం కావాలనే ఒక లక్ష్యంతో ఈ సమావేశం జరిగింది. అల్టిమేట్గా అంతిమంగా ఒక నిర్ణయానికి వచ్చాం. ఈ నియోజకవర్గంలో మరో యూనియన్గా ఉన్నటువంటి నాయకులతో అవసరమైతే మమేకమై కలిసి వాళ్ళని కూడా కలుపుకొని ముందుకెళ్ళి ఈ జర్నలిస్టుల సొంతింటి కల నిర్మాణం చేయడం కోసం ఆ ఎకరా భూమిలో వారి నిర్మాణం ప్రారంభించే విధంగా చర్యలు తీసుకోవడంతో పాటు, మరి ఇక్కడ ఈ నియోజకవర్గంలో జర్నలిస్టుల సంఖ్య అధికంగా ఉంది. మరి వాళ్ళందరూ కూడా న్యాయం జరగాలంటే ఆ ఎకరా భూమితో పాటు ఇంకో 2 ఎకరాలు 3 ఎకరాలు స్థలం సాధన కోసం నిరంతరం ప్రెస్ క్లబ్ రంగారెడ్డి జిల్లా టీయూడబ్ల్యూజే నాయకత్వం పనిచేస్తుందని చెప్పేసి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. దానికి అనుగుణంగా భవిష్యత్తులో ముందుకెళ్తామని చెప్పి తెలియజేస్తూ, ఈ షేర్లింగంపల్లిలో పనిచేసేటువంటి జర్నలిస్టులు మీరందరూ కూడా బాగా ఆలోచించి ఏదైతే టీయూడబ్ల్యూజే 143 నాయకత్వం పనిచేస్తుందో దాన్ని విశ్వసించి కలిసి రావాలి. కలిసి వచ్చే క్రమంలో ఏ నాయకత్వం మీద విశ్వాసంతో మీరు వస్తే జర్నలిస్టులుగా ఏదైతే నిజాయితీగా పనిచేసేటువంటి జెన్యూన్గా ఉన్నటువంటి జర్నలిస్టులందరికీ కూడా న్యాయం చేసే విధంగా మా నాయకత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం.